ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు చెబియం కిరణ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. అఖండ ఐశ్వర్యమస్తు. గురుగారు, చాలా మంది జాతకాలు చూపించుకోవడానికి వాళ్ళ లగ్నం ఉండాలి, పుట్టిన తేదీ ఉండాలి, సమయం ఉండాలి, అలాగైతే జాతకాలు చెప్తామని చాలా మంది పండితులు చెప్తూ ఉంటారు. అలా కాకుండా అసలు ఏమీ తెలియదు, మాకు ఈ రోజు మాత్రమే మాకు గుర్తుంది, పలానా ఆదివారం పలానా సోమవారం మేము పుట్టామని మా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అని అంటూ ఉంటారు. మరి ఆ సిరీస్ వైజ్ గా చూసుకుంటే ఫస్ట్ ఆదివారం పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారంటారు? వాళ్ళ లైఫ్ గ్రోత్ ఏంటంటారు? ఒకసారి మీరు అడిగిన ప్రశ్న బాగుంది. అంటే ఏ వారం పుట్టిన వాళ్ళకి ఎలా ఉంటుందని మీ ప్రశ్న ఉంది. సరే, రైట్, అది బాగుంది. కానీ జాతకం లేని వాళ్ళకి వారాన్ని పుట్టిన దాన్ని బట్టి మనం జాతకం చెప్పవచ్చు అనేది అబద్ధం. ఇప్పుడు ఆదివారం పుట్టిన వాళ్ళకి నీ జాతకం అంతా ఇలా ఉంటుంది, నువ్వు సంపాదిస్తావు బోలడు, ఆదివారం పుట్టిన వాళ్ళు అందంగా ఉంటారు. సో ఇలాంటివన్నీ కూడా చెప్పడం అనేది కరెక్ట్ కాదు. సో అంటే జన్మలగ్నము జన్మ జాతకం అని, జాతకం అనేది 4-5 రకాలు. సో తెలియనప్పుడు ఏంటంటే ప్రశ్న లగ్నం అని కొంతవరకు, అలాగే మనకి హస్తరేఖల్ని చూసి, నాడిని చూసి, తంబును చూసి, అలాగే ముఖాన్ని చూసి, అలాగే ప్రశ్న అంటే వాళ్ళు వచ్చినటువంటి ప్రశ్న చూసి, ఈ ప్రశ్న కూడా ఎలా ఉంటుందంటే వచ్చినటువంటి వ్యక్తి ఏ రకంగా భంగిమతో ఉన్నాడు, అంటే భంగిమ అంటే సైన్స్, తలగొక్కుంటూ అడుగుతున్నాడా, పళ్ళు చేయబెట్టుకుని అడుగుతున్నాడా, గోక్కుంటూ అడుగుతున్నాడా, కన్ను నలుపుకుంటూ అడుగుతున్నాడా, దీన్ని బట్టి కూడా సైన్ అంటే ఒక సంజ్ఞ, ఈ సంజ్ఞ ద్వారా కూడా మనం జాతకాలు చెప్పడానికి అవకాశం ఉంటుంది కొంతవరకు. సో నాట్ 100%. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఉంటేనే మనం 90% చెప్తాను నేనైతే. ఎవరైనా బ్రాకెట్లో ఎవడైనా అని పెట్టుకోండి, గౌరవంగా ఏమంటాడు కదా, ఎవరైనా 100% నేను చెప్పింది కరెక్ట్ అంటే అది అబద్ధం, వాళ్ళు జ్యోతిష్కులు కారు. ఇది క్లారిటీ. ఎందుకంటే 90% వరకే చెప్పగలం మనం, 100% చెప్పడానికి సాధ్యం కాదు. ఇది క్లారిటీ. డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి ఇవన్నీ కూడా ప్రశ్న లగ్న ప్రకారం చెప్తాం. సో కాబట్టి ఇలా మనం 5 రకాల జాతకాలను చెప్పగలము. గవ్వ శాస్త్రం అని, గవ్వలు వేసి చెప్పేటువంటి శాస్త్రం అని, ఇలాంటి కొన్ని 5-6 రకాలు మాత్రమే తప్ప అంతకు మించినటువంటి మీకు జ్యోతిష్యంలో జాతకాలు చెప్పడం దుర్లభం, సాధ్యం కాదు. రెండవది, ఇప్పుడు మనం అడిగినటువంటి విషయంలో మీరు ఆదివారం రోజున పుట్టిన వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, వాళ్ళు ఎలా ఉంటారు అన్నటువంటి భాషను కొంతవరకు, బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ డేట్ ఆఫ్ బర్త్. కానీ వారం యొక్క లక్షణం ఉంటుంది, ప్రతి వ్యక్తికి ఆ వారం పుట్టిన వాళ్ళకి లక్షణం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనము సైకలాజికల్గా మాట్లాడుకుందాం. సమ్ పీపుల్ హ్యావ్ ఎ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ బ్లాక్ డ్రెస్, సమ్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ బ్లూ డ్రెస్, సమ్ పీపుల్ ఇంట్రెస్టెడ్ ఇన్ పర్పుల్ కలర్ లేకపోతే పింక్ కలర్ లాంటివి ఇష్టపడతారు వాళ్ళు. అలాంటి వ్యక్తులకి ఆ వ్యక్తికి మిగతా డ్రెస్సులు సూట్ అవ్వలేదు కదా, అని చెప్పి సూట్ అవుతాయి, బట్ దే ఆర్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. అది పడగానే ఆ డ్రెస్ వేసుకున్న వాళ్ళకి ఒక తెలియని కాన్ఫిడెన్స్ వస్తుంది. లైక్ ఇప్పుడు నేనున్నాను అనుకోండి, ఒక టైప్ ఆఫ్ నాకు ఒక ఆరెంజ్ కలర్ లాంటి కండ వేసుకున్నప్పుడు కొంత నాకు ఒక డిఫరెంట్ ఎనర్జెటిక్ వచ్చే అవకాశం ఉంటుంది, అంటే నాకు ఉండేటువంటి లక్షణం అది. అలాగే వైట్ వేసుకున్నప్పుడు ఇంకొక రకమైనటువంటి కాన్ఫిడెన్స్, ఒక నేను చేయగలను, నేను చేయబోతున్నటువంటి కాన్ఫిడెన్స్ ఏర్పడే అవకాశం. ఇలా మనకి ఒక్కొక్క వస్త్రం అనేది, అన్ని వస్త్రాలు పడతాయి, ఒక్క వస్త్రం ఇప్పుడు వాళ్ళ యొక్క డిఫరెంట్ యాటిట్యూడ్ బయటకు వస్తూ ఉంటుంది. మంచిదే, చెడ్డది కూడా ఉంటుంది అనుకోండి. అలా మనం ఆదివారం రోజున పుట్టిన వాళ్ళ లక్షణాలు తీసుకున్నప్పుడు ఆదివారం రోజున పుట్టిన వాళ్ళకి తప్పకుండా ధైర్యం ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్ఫిడెన్స్. రెండవది, వాళ్ళు అసలు యాక్చువల్గా ఆదివారం ఎందుకు పుట్టారు, సెలవు రోజు కదా అనుకోకండి. ఆదివారం అనేది సూర్యనారాయణమూర్తి యొక్క రోజు కాబట్టి ఆ రోజు మనకి మంచి మనోధైర్యాన్ని, ప్రశాంతతని, ధ్యానంలో ఉండేటువంటి నిమగ్నతని, దైవభక్తిని బాగా కలిగిస్తుంది. ఆరోగ్యవంతులుగా ఉండే అవకాశం మంచి, దే ఆర్ వెరీ ఎనర్జెటిక్ అండ్ హార్మోన్స్ బాగా పనిచేసే వాళ్ళకి సూర్యకాంతి వీళ్ళకి ఎక్కువ ఇంపాక్ట్ బాగా ఉంటుంది. హెల్త్ పరంగా బాగుంటుంది, మంచి మాటకారితనం, మంచి ఆరోగ్యం వీళ్ళకి బ్రహ్మాండంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే పలు వరుస, కంటి వరుస, జుట్టు ఇట్స్ వెరీ కంఫర్టబుల్, చాలా బాగుంటుంది వీళ్ళకి. సో అంటే జుట్టు తెల్లబడదని కాదు, తెల్లబడదు కానీ జుట్టు బాగా ఉంటుంది, ఒత్తు జుట్టు ఉంటుంది. తెల్లబడడానికి అనేక కారణాలు. రోజు 2 పిజ్జాలు తిని 3 గచ్చుపులు తింటే 1 monthలో తెల్లబడుతుంది మనకి. ఏంటి సార్ ఇదే చెప్తున్నాను, మీరు నువ్వు తిన్నది పోస్టర్లు అడిగించేటువంటి గమ్ము తీసుకొచ్చి నువ్వు నోట్లో వేసుకుంటే అది తెల్లగాక ఏమవుతుంది తెలుసా మీకు? మైదా పిండి ఏం చేస్తారు, పోస్టర్లు అతికిస్తారు, గమ్ముకి బాగా పడతారు. ఆ గమ్మును తీసుకుపోయి కడుపు వేసుకుంటే ఏమంటుంది, మిగతా హార్మోన్స్ అది కంట్రోల్ చేసి కంట్రోల్లో పెట్టుకుంటుంది, దాని కంట్రోల్లో పెట్టుకుంటుంది, మిగతా బ్యాలెన్స్ మీకు రావు. దానివల్ల వచ్చేటువంటి ఈ తలకు కావాల్సినటువంటి హార్మోన్స్ అనేది డెవలప్ చేయలేదు, తెల్ల జుట్టు ఆటోమేటిక్గా వస్తుంది. అందుకే ఇక తెల్లవాళ్ళకంతా తెల్ల జుట్టు వచ్చేది, ఎందరూ వచ్చేది. అందుకే మరి వాళ్ళకి సరైనటువంటి ఫుడ్ ఏది, వాళ్ళు దే ఫీల్ వీఆర్ టేకింగ్ హైజెనిక్ ఫుడ్, బట్ ద పీపుల్ ఆర్ నాట్ టేకింగ్ హైజెనిక్ ఫుడ్. వాళ్ళు ఫీల్ అవుతారు అంతే. మన ఊళ్ళల్లో తినేటువంటి చింతకాయ తొక్కు, మిరపకాయ తొక్కు, ఆవకాయ పచ్చడి, పెరుగు, దద్దోజనం, మనం తినేటువంటి పదార్థాల్లో ప్రతిదీ ఎవ్రీథింగ్ ఇస్ మీకు ఉండేటువంటి
ఎలిమెంట్స్ పవర్ఫుల్గా ఉంటాయి. దాంట్లో ఉండేటువంటి హైజెనిక్ ఫుడ్ అంతా మన దగ్గర ఉంటుంది. వాళ్ళ దగ్గర ఎక్కడిది? మనకి కాలాన్ని బట్టి మనకు ఫ్రూట్స్ ఉంటాయి, వాళ్ళకి అన్ని కాలాల్లో ఒకే ఫ్రూట్స్ ఉంటాయి. కాబట్టి ఈ జుట్టు తెలవడానికి కావడం కూడా ఇది మనం తినేటువంటి పదార్థాలు. సరే, ప్రస్తుతాంశంలో సోది లేకుండా సూటిగా చెప్పాలంటే మనకి వీళ్ళకి ధైర్యం ఎక్కువ, ఆరోగ్యం ఎక్కువ, నేత్ర సంబంధమైన ఆరోగ్యం కూడా బలంగా ఉంటుంది, హైట్ బాగా ఉంటారు, మంచి హైట్గా ఉండే అవకాశాలు ఉంటాయి, మంచి మాట తీరు, అడ్మినిస్ట్రేషన్ బాగా చేయగలిగేటువంటి లక్షణాలు వీళ్ళు ఉంటాయి. ఇది వారాన్ని బట్టి చెప్పే విషయాలే, ఇది లగ్నాన్ని బట్టి మారిపోవచ్చు. ఈ ఆదివారం పుట్టినవాడు సింహరాశిలో పుట్టింటే ఒక లక్షణం, అలాగే వీళ్ళకి రవి అధిపతి మాత్రం చూసేది ఏం లేదు. ఏ కుంభలగ్నం అయిందనుకో, కుంభలో సప్తమాధిపతి రవి కాబట్టి కొద్ది నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. బట్ జన్మజాతకం వేరు, గోచారం వేరు. నేను చెప్పేటువంటి ఆదివారం పుట్టిన వాళ్ళకి ఫలితాలు మాత్రమే దృష్టిలో పెట్టుకోండి. ఎందుకు చెప్తున్నాం? మీ ఉత్సాహం కోసం, ఉత్సుకత కోసం, అంటే ఇలా పుట్టిన వాళ్ళ లక్షణాలు ఉంటాయి అని చెప్పడం కోసం. ధైర్యంగా ఉండే అవకాశం, అప్పులు చేయగలిగే అవకాశం, అప్పులు తీర్చగలిగే అవకాశం. రెండోది, వీళ్ళు ఓవర్ సీక్రెట్ మెయింటైన్ చేస్తారు, కనబడరు కానీ మహా సీక్రెట్ మెయింటైన్ చేస్తారు వీళ్ళు. తన ఇంటి గురించి చేసేటువంటి ఏ పనులైనా సీక్రెట్ మెయింటైన్ చేసే అవకాశం ఎక్కువ. వీళ్ళే చెప్పరు, అంటే షాపింగ్కి వెళ్తున్నా, ఇది వెళ్తున్నా, సొంత వాళ్ళతో కూడా దాన్ని షేర్ చేసుకోరు వీళ్ళు. సైలెంట్ చేసుకుని అకస్మాత్తుగా ఏదో హడావు చేసిన ఫీల్ అయిపోతారు, అంటే అలా అకస్మాత్తుగా మిమ్మల్ని సర్ప్రైజ్ చేసినట్టుగా ఫీల్ అయిపోతుంటారు. ఆ సర్ప్రైజ్ అంతా ముందు వీళ్ళు చేసేటువంటి పని వల్ల తెలిసిపోతుంది. అంటే వీళ్ళకి సీక్రెట్గా ఉన్నా అనుకుంటారు, అవతల వాళ్ళని సీక్రెట్గా ఉంచుతారు, వీళ్ళని వాళ్ళకి విషయం తెలిసినా సీక్రెట్గా ఉంచుతారు. కాబట్టి ఇలా సీక్రెట్గా మాట్లాడడం. రెండోది ఏంటంటే మంచి మాతృ సౌఖ్యం, పితృ సౌఖ్యం బాగుంటుంది, తల్లియందు ప్రేమ ఎక్కువగా ఉండడం, గంభీరతత్వం ఇవన్నీ కూడా ఈ లక్షణాల్లో వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. సంపాదన పరులు అని చెప్పవచ్చు, వ్యాపారం చేయగలిగే సమర్థత కూడా వీళ్ళు ఉండే అవకాశాలు బలం కనబడతాయని చెప్పవచ్చు. గురుగారు, అలాగే నేను నా సరౌండింగ్స్ లో ఉన్నప్పుడు విన్నాను, అమావాస్య రోజు ఆడపిల్లలు పుడితే చాలా ఆ ఇంటికి అభివృద్ధి బాగుంటుంది, అమావాస్య రోజు ఆడపిల్ల పుడితే ఎవరికి చెప్పకూడదు అని అంటుంటారు. అది ఎంతవరకు నిజం అంటారండి? అసలు అటువంటివన్నీ కూడా అద్భుత కల్పనలు. అంటే కేవలం అమావాస్య ఆడపిల్ల పుడితే అంటే లక్ష్మీదేవి, మనకి దీపావళి అప్పుడు లక్ష్మీదేవి పూజ చేస్తున్నాం కదా, ఆ రోజు అమ్మవారు జన్మించిందని చెప్పి కొంతమంది అంటారు. ఆ రోజు అమ్మవారు జన్మించింది కాబట్టి అంటారు. అక్కడ అమ్మవారు జన్మించలేదు, అక్కడ సత్యభామ చేతుల మీదుగా అది వాడు చంపబడ్డాడని చెప్పేసి మనకి కథ చెప్తుంది. అక్కడ కూడా మనకి సత్యభామ ఎట్టి వయసులో ఆయన చంపలేదు, అది గుర్తుపెట్టుకోండి. కృష్ణుడు మాత్రమే చంపాడు, సత్యభామ అనేది అబద్ధం అది కూడా. కాబట్టి ఇవన్నీ కూడా ఆ రోజు అమావాస్య అయింది కాబట్టి, అమావాస్య వచ్చి లక్ష్మి ఉద్భవించింది కాబట్టి, అమ్మవారు ఆవిర్భవించింది కాబట్టి ఆ రోజు చాలా మంచిది అని చెప్తూ ఉంటారు. మంచిదే, లక్ష్మీదేవి ఆవిర్భవించిన రోజు అమావాస్య కాబట్టి వెలుగు నింపడానికి, అమావాస్యైనా వెలుగు నింపడానికి అమ్మవారు ఉద్భవించింది కాబట్టి ఆ రోజు ఆడపిల్ల పుడితే, లక్ష్మీ ఆడపిల్ల పుడితే మనకి ఇంటికి మంచిది అని చెప్పారు. ఈ అమ్మాయి పుడితే చెప్పొద్దు అంటే చెప్పుకుని ఎలా ఉంటారు? అసలు ఎలా ఉంటారు? కామన్ సెన్స్ అనుకుంటారు, చెప్పుకుంటే చెప్పొద్దు ఎలా అనుకుంటారు? ఇంటి పక్క తెలుస్తుంది, ఆంటీ తెలుస్తుంది, ఆ ఇంటికి తెలుస్తుంది, ఈ ఇంటికి తెలుస్తుంది, అందరింటికి తెలుస్తుంది, అందరి ఆంటీలకు తెలుస్తుంది. ఇంకేమైతే అందరు ఆంటీలు అంటారు కదా. ఒక 70 ఏళ్ళ ఆంటీ అమ్మాయి ఆవిడ కూడా పక్క 72 ఏళ్ళ ఆవిడ ఆంటీ అంటారు. ఇది ఎక్కడి ఆంటీ? నాకు అదే, ఈ యాంటీ వర్డ్స్ తీసిపడేదమ్మా. మంచిగా అక్క, బావ, అక్క అమ్మ కూడా బావనగా నేను మరదలు సరసా వాడతాడా? మా ఊళ్ళల్లో ఇదే ఉంటుంది. మా ఇంట్లో ఇప్పుడు నేనే అంతే, ఎవరింటికి వెళ్తాను అనుకోండి, గ్రూప్ రేషన్కి వెళ్తే, అమ్మాయి అక్క ఎట్రాండి అక్క ఇక్కడ ఆడక ఇక్కడ చూసుకో, ఆయన మొగుండి బావ అంటారు, నేను బావ ఎట్రా అంటే, బావ అంటే అక్క మొగుడు అవుతాడా? అంటే ఆ వరుసలో పెంచుకోవడం వల్ల ఆత్మీయత బాగా పెరుగుతుంది. అక్క ఇక్కడ కూర్చో, అక్క నువ్వు ఇక్కడ కూర్చో, బావ నువ్వు ఎందుకు పోతావు, అందరు నవ్వుతుంటారు. ఏంది అయ్యగారు అందరినీ కలుపుకుంటాడు మంచిగా. ఎవరైనా పొరపాటు నచ్చి మామ ఇటురామా అంటే, ఓ మామ పిలుస్తుంది నీ కోళ్ళు ఇటురా అంటా నేను కూడా. అంటే ఆ వెంటనే ఆ రిలేషన్షిప్ని మెయింటైన్ చేసుకునేటువంటి ప్రయత్నం ఉంటుంది. కాబట్టి అంతే తప్ప ఇక్కడ అందరికీ తెలుస్తుంటుంది కనుక, కాబట్టి మీరు అమావాస్య పుట్టిన ఆడపిల్లకి లక్ష్మీప్రదం, దాన్ని కాదనట్లేదు, మంచి యోగం ఉంటుంది, ఇంటి కలిసి వస్తుంది. అసలు ఆడపిల్లని ఇల్లు అడవి లాంటిది, ఆడపిల్ల ఉన్న ఇల్లు అద్భుతమైనటువంటి వనం, అద్భుతమైనటువంటి స్వర్గం అది. కాబట్టి ఆడపిల్ల ఉన్న ఇల్లుకే అపురూపమైనటువంటి ఆనంద యోగాలు ఉంటాయి. ఆడపిల్లని అడవి కాబట్టి ఆడపిల్ల ఉన్న ఇంటికే మంచిది. కాబట్టి అమావాస్య పుట్టినా, శుక్రవారం పుట్టినా, బుధవారం పుట్టినా, ఏ వారం పుట్టినా ఆడపిల్లకి అత్యుత్తమైనటువంటి శుభయోగాలు ఉంటాయి. ఆ ఇల్లు ఎప్పుడు కళకళలాడుతుంది, దాని ఎటువంటి అబద్ధం లేదు. అది ధర్మజాత ఆడపిల్ల ఇంటికి అలివేలు మంగా సమేత లక్ష్మీ స్వరూపము. దాని గురించి మీరు కంగారు పడక్కర్లే. అలా అని చెప్పేసి మగవాడిని తక్కువ ఎక్కర్లే. మగవాడు విష్ణు స్వరూపుడు, నారాయణ స్వరూపుడు, కాబట్టి అక్కడే మీకు ఇబ్బంది ఏం లేదు. తప్పకుండా అన్నజలైతే శివుడు లక్ష్మి అనుకుందాం, భార్య భర్తలు అనుకుంటే నారాయణ స్వామి లక్ష్మీదేవి అనుకుందాం, దాని పిల్లలైతే నారాయణుడు పార్వతీదేవి అనుకుందాం. వాళ్ళ అక్కడే కదా, ఇటు వరుస అటు వరుస కదా. కాబట్టి అమ్మాయి ఎప్పుడు పుట్టినా, అమావాస్య పుట్టినా, ఏ వారం పుట్టినా, ఏ రోజు పుట్టినా అద్భుతం. అమ్మాయే లక్ష్మీదేవి లాంటిదే. ఆడపిల్లకి మించినటువంటి ఆనందము లక్ష్మి ఇంకెవరు లేరన్న విషయాన్ని గుర్తించండి. గురుగారు, మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.